సార్ నేను సినిమా నాకేం అర్థం కావట్లేదు సార్. ఇద్దరు నమ్మి మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అంటారా? ఇంతకు ముందుకు ఏమైనా రాసిన ఎక్స్పీరియన్స్ ఉందా? బుక్స్ రాశాను సార్. ఏ బుక్స్ కాదయ్యా, ఏమన్నా సినిమాకి రాస్తే చెప్పు. లేదు సార్. ఐ సాటిస్ఫైడ్ నౌ సారా? చెప్పాను కదా ఇలాంటి ప్లేస్లో ఇస్తే టైం అండ్ ఎఫర్ట్ రెండు వేస్ట్ అని. చీప్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ రిచ్ థింగ్స్, యు నో. ఫక్ మ్యాన్. రే ఏంట్రా అలా కూర్చున్నావు? వాడు అరుస్తున్నాడు రా. నీ అబ్బా ఏదైనా మాట్లాడరా. ఇన్ని రోజులు ఫోన్ అంటే మేనేజ్ చేసాం, ఇప్పుడు ఎలా చేస్తావురా? అప్పటికి చెప్తూనే ఉన్నాం పైసలున్నోళ్ళతో మనకి ఎందుకురా అని. విన్నావా? హే యూ ఓల్డ్ మ్యాన్, కమ్ హియర్. సార్ ఏమైంది సార్? ఏమైంది? 3 రోజులైంది కార్ తీసుకొని, కార్ ఇవ్వలేదు, రిపేర్ కాలేదు. 3 రోజులు హ్యాపెనింగ్ మ్యాన్? అరే తేజ తేజ తేజ, ఓడి అమ్మ, బాబాయ్ వచ్చేసాడు రా. ఆ కార్ 3 రోజుల నుంచి ఎందుకు రిపేర్ చేయలేదు? రే దేవా, రే నిన్నే. ఆడి కార్ రిపేర్ చేయకుండా ఏంట్రా అలా చూస్తున్నావు? టిప్స్ ఏమైనా కావాలా? చూసిన చాలే, ఎందుకు రిపేర్ చేయడం లేదురా? గంటలు అయిపోతుందన్నా. అమ్మని ఎంతకి తెగించావురా? కార్ రిపేర్ చేసి పాపని ప్రేమకి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నావా? రే ఆశ కద్దుండాలరా, కనీసం నీకైనా బుద్ధి ఉండాలరా. మళ్ళీ చూడాలనుకోవడానికి ఆశ ఉంటే చాలేరా. రే మనం రిపేర్ చేసిన ప్రతి బండికి మళ్ళీ రిపేర్ రాదని చెప్పలేము కదా. నా పరిస్థితి కూడా అంతే. తన నా లైఫ్లోకి రాదని నాకు తెలుసురా, కానీ తను వస్తుందేమో అనే ఆలోచనలోనే చాలా సంతోషం ఉంటుందిరా. ఏంట్రా ఒక్కరోజు చూసిన దానికే ఇంత ఫీలింగా? అంతొద్దురా రే, సొల్లి చెప్పక మూసుకొని రిపేర్ చెయ్యి. రిపేర్ చేయకుండా అలాగే పెట్టేస్తే లేట్ అవుతుంది తప్ప ఇంకేం అవ్వదు. వాళ్ళు అసలే పెద్దోళ్ళరా, వాళ్ళతో మనకు అవసరమా? రే తెలుసురా పెద్దోళ్ళు పైసలు ఉన్నోళ్ళని, కానీ మనకు తెలిసిన అన్ని విషయాలు మనసుకి తెలియవు కదా. ప్రేమించడానికి పోషించడానికి పైసలు అవసరమేమో గాని ప్రేమకు పైసలు అక్కర్లేదురా. తనంటే నాకు దూరం నుంచి ప్రేమ ఉంది, దగ్గర నుంచి ఇష్టం ఉంది. ఇవన్నీ జరగవని బాధ కూడా అంతే ఉంది. ఎందుకు అంత ఇష్టపడుతున్నావు? తర్వాత దీనికి డబల్ బాధపడాలి, అవసరమా? రే అమ్మాయిని ప్రేమించడంలో ఏముందిరా, సముద్రం లాంటిది, అందరికీ కనిపిస్తుంది. కానీ ప్రేమిస్తున్నా అనే ఫీలింగ్ని ప్రేమించడం ఉంది చూసావా, అది సముద్రంలో లోతు లాంటిది, ఎవ్వరికీ కనిపించదు. దిగితే తప్ప. నీ రే వాళ్ళు గొప్పోళ్ళరా, వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ కూడా మనం పనికిరాం. ముందు వారి కారు సంగతి ఏందో చూడు.
తనని చూడాలని నా కళ్ళకున్నా తనకిలా కనిపించొద్దని నన్ను నేను ఆపుకున్నాను. ప్రేమించడానికి పరిచయం కావాలి, ఇష్టపడడానికి అర్హత కావాలి. ఆ రెండూ లేవని నాకేం బాధగా లేదు, కానీ బాధగా లేదు అని చెప్పేటప్పుడే కొంచెం బాధగా ఉంది. ఇది నా రూమ్ అంటాం కంటే నా ప్రపంచం అంటే కరెక్ట్. నేను ఇక్కడే నాకు నచ్చిన పని చేసుకుంటా. పని ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ నచ్చిన పని 10 మందిలో ఒక్కరే చేస్తారు. నా వరకు నాకు నచ్చిన పని అంటే అనిపించింది రాసుకోవడం, బాగా నచ్చింది గీసుకోవడం. ఇదే నేను. మళ్ళీ మొదలెట్టావరా? బా, దొండకాయ ఇప్పుడు అదిరిపోయింది. రే, ఫస్ట్ తినరా. రే తినరా. ఎవర్రా ఆ ఆడిపిల్ల? పిల్ల కాదు, అమ్మాయి. అబ్బో, వీడికేదో పేరు తెలిసినట్టు. సారా. ఐ సాటిస్ఫైడ్ నౌ సారా? సారా అంటే తాగేది కాదుగా. సారా అంటే అందమైన యూరాన్ అని హిబ్రూలో. మరి తెలుగులో? ఒక అందమైన అమ్మాయి. నిజంగానే అందంగా ఉందరా? నా బుక్ కవర్కి ఇదే పెట్టేద్దాం అనుకుంటున్నారా? పెట్టేసే. ఎలాగే ఎవరో చదవరుగా. నువ్వు బుక్ రాయడం, ఆ అమ్మాయిని ఇష్టపడడం రెండు ఒకటేరా. ఏం ఉపయోగం ఉండదు ఈ రెండింటి వలన. అర్థమైందా? రేయ్, నువ్వు నాకు ఫస్ట్ పరిచయం రోజు గుర్తుందా? అప్పట్లో మన ఇద్దరం బాబాయ్ షాప్లో పంచర్ వేసేవాళ్ళం. అది నువ్వు మర్చిపో. అలా ఎలా మర్చిపోతాంరా? అదే నేను చెప్పేది. జీవితంలో కొన్ని మనుషులతో, కొన్ని వస్తువులతో వచ్చే జ్ఞాపకాలు అంత ఈజీగా పోవు. వాటితో జీవిస్తేనే దాన్ని జీవితం అంటారు. నాకు ఆ అమ్మాయి కూడా అంతే, ఒక జ్ఞాపకం లాంటిది. మర్చిపోలేను, నిజం చెప్పలేను. కానీ ఆ అమ్మాయి నాది కాకపోయినా ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ నాది. ఏంట్రది? నా పుస్తకానికి పేరు.
బాబాయ్ ఏంటి భయ్యా చేస్తున్నారు? ఏంటి? సంతోషించు, చెయ్యి మాత్రం వేశా. వడ్డీకి డబ్బులు తీసుకుని 15 ఏళ్ళైంది, ఇప్పుడు దాకా కట్టలేదు. అన్నా వడ్డీ కడుతున్నాం కదన్నా. వడ్డీ వ్యాపారం అంటే వడ్డీ ఒకటే కట్టించుకుంటాడా? అసలు కట్టరా మీరు? అన్నా కొంచెం టైం ఇవ్వండి అన్నా, మొత్తం కట్టేస్తాను. ఎంత టైం ఇవ్వాలి? 30 ఏళ్ళు ఇవ్వాలా? 40 ఏళ్ళు ఇవ్వాలా? 15 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళతో అవదులే గానీ రే, షెడ్ లో కార్లన్నీ మొత్తం తీసుకొచ్చేసేయండి, తీసుకుపోదాం. అన్నా ఒక్క నిమిషం అన్నా. రే ఆ కార్ తీయండి రా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఇంకొంచెం టైం ఇవ్వండి. ఇంకెంత టైం ఇవ్వాలి చెప్పు? అన్నా నా మాట వినండి అన్నా ప్లీజ్. ఎలా రా ఇప్పుడు వరకు ఇలా ఎలా ఇస్తారు? ఏంటి నమ్మకం? అన్నా ప్లీజ్ అన్నా, మొత్తం ఇచ్చేస్తా అన్నా. ఎన్ని కుదరలే గానీ అన్నా ఆగన్నా ప్లీజ్ అన్నా, ఇంకొంచెం టైం ఇవ్వండి అన్నా. లే, అన్నా మీ బాబాయ్కి 15 ఏళ్ళు టైం ఇచ్చాం, అంత టైం లేదు. నీకు 5 నెలల టైం ఇస్తున్నాను. మొత్తం అసలుతో పాటు వడ్డీ కూడా కట్టేయాలి. కట్టేస్తావా? 5 నెలలు, 5 నెలలు. సరే బాబాయ్. బాబాయ్ ఏమన్నా తిన్నావా బాబాయ్? ఏందిరా తినేది? ఎప్పుడు చూసినా తిన్నవా తిన్నవా తిన్నవా. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా, మన ఇద్దరం ఒక దగ్గర పని చేస్తే మనం చేసిన కష్టమంతా అప్పులకు తప్ప మనకు వనికిరాదని చెప్పి. రే, ప్రతి పేపర్ విలువైంది కాదురా, నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. రే, నువ్వు ఉన్నావు పనికి మాలినోడు, ఏ పనికి వనికిరావు. పని నేర్చుకోవు, పని చెయ్యవు. ఎలరా, ఎలబడకు, ఎలా? ఆరా. ఎక్కడున్నావురా? ఇక్కడే గరాజ్లో ఉన్నా. నీకు విషయం చెప్పాలరా. మొన్న వచ్చింది కదా ఆడిపిల్ల, కార్ నెంబర్ గుర్తుందా? ఏంటి? ఆడిపిల్ల కార్ నెంబర్ రా, గుర్తుందా? ఒక నిమిషం. TS082343. దొరికిందిరా, మీ పిల్ల ఇంటి అడ్రస్ దొరికింది. తొందరగా బస్ స్టాప్ వెనకాల గలీకి వచ్చేసాయి. ఓకే ఓకే ఓకే. రే మామా, ఇదే ఇల్లు. బాబాయ్ చెప్పింది నిజమేరా, ఈ ఇంటి వాచ్మెన్ కూడా పనికిరాం. ఇటుకలతో కట్టిన ఇల్లు కూడా ఇంత ఆనందాన్ని ఇస్తుందని ప్రేమలో పడ్డాకే తెలిసింది నాకు. ఎంతైందన్నా? నువ్వు ఇచ్చే డబ్బులతో ఆల్రెడీ వెనకమాల రూమ్ కట్టాను కానీ వెళ్ళు ఎవరికైనా పంచుకోపో. అయినా నీ పిచ్చి కాకపోతే ఈ బుక్స్ ఏంది, నువ్వేంది, ఎవడ చదువుతాడు రా బుక్స్? అన్నా బాగుంటుందన్నా, ఒకసారి చదవండి అన్నా. నాకంత చదువు వచ్చుంటే ఈ షాప్ ఎందుకు పెడతాను, నీతో ఈ మీటింగ్ ఎందుకు పెడతాను? పోరా నాయన పో, నా పని ఉంది, పంచుకోపో. రే నువ్వేంది బుక్కులేందిరా, పదరా పోదాం. ఏంద్ర నువ్వు? ఇవన్నీ అమ్మేద్దాం రా, ప్లీజ్ రా, ఈ ఒక్కసారి రే ప్లీజ్. నేను చెప్పేది వినరా. కార్ ఇవ్వాలరా, లేట్ అయిపోతుందిరా. అన్నా ఈ ఒక్క బుక్ ఉంచుకోండి అన్న మీ దగ్గర. రే నువ్వేం రైటరు రా, ఇక్కడ చిన్నపిల్లలు పెన్నులు పెన్సిల్ కొనడానికి వస్తారా? అరే వద్దుందారా, పదరా పోదాం. పుస్తకాలు కొనేది కూడా ఒక ఆర్ట్ రా, అందరికీ రాదు. అవును, గాంధీజీ కలలకు అనమన్నాడు, కథలు మింగు అని చెప్పింది అబ్దుల్ కలాం రా.
ఆయన ఎవరు? బాగా బుక్కులు చదివినోడు. అన్నా బోలబాయ్ ఉంచేసుకోండి అన్న. డబ్బులు ఏం అవసరం లేదు. ఎవరైనా వచ్చి మంచి బుక్ అడిగితే ఇది మాత్రం ఇవ్వండి అన్న. ఇస్తారు కదా? చిన్నపిల్లలు వచ్చి అడుగుతారు. ఓకేనా? రే పరువు తీయకురా, రా అన్నా ఇదిగోన్నా. రే రారా, కార్ ఇవ్వాలని చెప్తున్నాను కదరా. అరే ఒకసారి చెప్పేది. ఒరే ఇంకెంతసేపు రా, పదరా పోదాం. రే ఇంకో 6 బుక్లు ఉన్నాయిరా, అవి ఇచ్చేసి వెళ్ళిపోదాం. అరే స్టేషనరీలో బుక్కులు కొంటాం ఆపేశారు రా. నీ బుక్కులు చదివేటోడుకు తెలుస్తుందిరా, నీకేం తెలుస్తుంది? అవును ఆపరా బాబు నీ బుక్కుల పురాణం. సార్ అశ్విన్ గారి కార్ కీస్. అశ్విన్ కార్కి సార్, కూర్చోండి. ఏంటి ఎక్కడ కూడా ఇవి? పోరా నువ్వు. రే ఆ బుక్ ఏంట్రా అక్కడ పెట్టావు? కూర్చోరా చెప్తా. ఏ నువ్వే చెప్పావు కదరా బుక్స్ ఎవరు చదవట్లే అనేసి. కెఫేకి వచ్చిన వాళ్ళన్నా అట్లీస్ట్ చదువుతారు. నీకు చెప్తే అర్థం కాదు. అయిపోయిందా కార్ సర్వీస్? సార్ ఎస్ సార్ అయిపోయింది సార్. పదరా. మావోడు పనులు మాత్రం పర్ఫెక్ట్గా చేసి పెడతాడండి. ఆగో మాటలనే వచ్చిండు. రారా దేవా. రేయ్ నీకు ఒక ఉద్యోగం మాట్లాడాను. పక్కనే షెడ్డు, నెలకు 35,000 రూపాయలు రా. మనంతా ఇక హ్యాపీగా ఉండవచ్చు. సార్ దగ్గరే పని. సార్ మావోడు కార్ రిపేర్ చేస్తే చిటికల్లో రిపేర్ చేసేస్తాడు సార్. ఒరేయ్ రేపటి నుంచి వీళ్ళ దగ్గరే రా జాబ్ చేయాల్సింది. బాబాయ్ నేను నీతో ఉండడానికి పని చేస్తున్నాను. పనే చేయాలనుకుంటే నేను ఎప్పుడో వేరే దగ్గర పని చేసేవాడిని. సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, నేను మీ దగ్గర పని చేయలేను. అరే ఏం మాట్లాడు సార్. సార్ వాడే చిన్నపిల్లాడు, వాడి మాటలు. సార్ అయ్యా సార్ బుద్ధుందిరా నీకు? నా నుంచి దూరం చేయడానికి కాదురా, కొన్ని గంటలే కదరా పని చేస్తున్నది. డబ్బులు వస్తాయిరా. బాబాయ్ నేను పైసల కోసం పని చేయట్లేదు బాబాయ్. నువ్వు నన్ను పంపించేయాలని చూడకు. ఒకవేళ నువ్వు పంపించేసినా నేను బయటే పడుకుంటా గానీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు బాబాయ్. రేయ్ నువ్వేమన్నా కట్టుకున్న పెళ్ళానువా? పెద్ద త్యాగాలు చేస్తున్నావు. నిన్ను బాబాయ్ 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 కూర్చో ఒకసారి. నేను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పేది నా గురించి కాదురా. నేను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పేది నా నుంచి దూరం చేయటానికి కాదురా. ఈ బాధలు అప్పులు నాతోటే పోవాలరా, నీ దాకా రాకూడదురా. మీరు బాగుండాలిరా, అదే చాలు. అన్ని సెట్ అవుతాలే బాబాయ్, నేనున్నా కదా, నేను చూసుకుంటాను. సరేనా? మీరు బాగుండాలిరా, అంతే. పద బాబాయ్, నేను చూసుకుంటాను.
రే ఎందుకు రాట అలాగున్నావు? వాళ్ళకి మనకి సెట్ కదని చెప్పాను కదా, వదిలే. ఏ అది కాదురా, దాని గురించి కాదు నేను ఆలోచించేది. దానికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది. చెప్పు. రే తినడానికి ఏమైనా ఉందా? రే సీరియస్ మ్యాటర్ రా. చెప్పురా. బాబాయ్కి హెల్త్ బాగాలేదురా. ఫేవరా? క్యాన్సర్ ఏమో అని డౌట్ రా. ఇన్ని రోజులు చేసిన టైంపాస్ చాలరా, ఇక నుంచి కొంచెం కష్టపడదాం, ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఇన్ని రోజులు బాబాయ్తో పనిచేసాం, ఇక నుండి బాబాయ్ కోసం పనిచేద్దాం రా. రే ఏం చేస్తున్నావురా? అన్నీ పక్కన పెట్టేస్తున్నావేంటి? పడేస్తావేంటి? పడేసేంత ధైర్యం లేదు, వీటిని ఉంచుకొని పోషించేంత పైసలు లేవు. నువ్వు అన్నది కరెక్టేరా, ఈ రోజుల్లో ఎవరు ఉండరు నాలా పుస్తకాలు చదివేవారు. హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హలో. హాయ్. హాయ్. ఏంటి పార్టీ అన్నారు, ఎవరు కనిపించట్లేదు? ఐ డోంట్ లైక్ డ్రింకింగ్ విత్ ఎవ్రీవన్. Do you want something to drink? No. Mama, you? Yeah? Yeah, sure. నేను తీసుకొస్తా. Waiter! One minute. కలం కాగితంతో కన్న కలలలో నావి ఎన్నో కలతో కూడిన కథలు. ప్రేమ ఉన్నది 2 అక్షరాలు, ప్రేమలో ఉండేది 2 ప్రాణాలు. ప్రేమ చాలా గొప్పదని చాలామంది చాలాసార్లు చాలా విధాలుగా చెప్పేశారు. దాని గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. What happened? Smoke? ప్రేమించడం అంటే ఇవ్వడం ఒక్కటే అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ప్రేమని ఇస్తున్నాం అనే భావనని కూడా ప్రేమించడం అని. అది అర్థం చేసుకోవడానికి ఆలస్యమైనా పర్లేదు. ప్రేమ ఒక్క నిమిషంలో పుట్టినప్పుడు అది అర్థం చేసుకోవడానికి ఆలస్యం అయితే తప్పేం చేస్తావులే. నీ సావు నువ్వు సావు. మెల్విన్, చదవడం హాబీ అనుకుంటున్నావా? హ్యాబిట్. నా బర్త్డే రోజు కూడానా? బర్త్డే రోజు చదవడం క్రైమా? నా బర్త్డే రోజు నీ ఒక్కదాంతో ఉండాలనుకున్నాను చూడు, అప్పుడు చదవడం క్రైమ్. గుడ్ వన్. ఏం కావాలో చెప్పు. నాతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు చేస్తున్నాను కదా. బుక్ చదువుతూ కాదు. మరి? ఆ బుక్ చదివి చదివి నువ్వు అలాగే అయిపోతున్నావు. కమ్ టు ద రియల్ వరల్డ్. అవన్నీ స్టోరీస్ అంతే. బుక్స్లో మ్యాజిక్ ఏంటో తెలుసా?
ఎవరో రాసిన స్టోరీ మనం మనకి జరిగినట్టు ఫీల్ అవ్వటం. కైండ్ ఆఫ్ 2 minds 1 soul. బట్ మ్యూజిక్ కూడా ఆర్టే కదా. నీ ఆర్ట్కి నేను రెస్పెక్ట్ ఇస్తా, నా ఆర్ట్కి నువ్వు రెస్పెక్ట్ ఇ. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే? సరే, నేనే ఓపెన్ అప్ అవుతా. యాక్చువల్లీ నీకోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. డెడికేషన్ కంటే కూడా ఎక్కువనే అది. ఓకే. Sarah, this one's for you. I found a love for me. Darling, just dive right in. Follow my lead. And I found a girl, beautiful and sweet. I never knew you were the someone waiting for me. How was it? గుడ్. Thank you. నువ్వే సాంగ్ రాసుంటే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యేదాన్ని. సారీ? అంటే నువ్వే సాంగ్ రాసి నువ్వే ట్యూన్ కంపోజ్ చేసుంటే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని అంటున్నా. అలా కంపోజ్ చేయాలంటే మోటివేషన్ కావాలి. మోటివేషన్ కావాలంటే నువ్వు ఇంకాసేపు ఇక్కడనే ఉండాలి. ఇక్కడే ఉన్నాను కదా. సరే, ఒక 10 minutes నాకి. ఆ బుక్ పక్కన పెట్టేసే. నేనెవరి కోసం బుక్ పక్కన పెట్టలేదు. నువ్వు అడిగావు కాబట్టి, అది ఈరోజు నీ బర్త్డే కాబట్టి. ఏంటి 10 minutes టైం ఇస్తే నాతో గేమ్స్ ఆడదాం అనుకుంటున్నావా? ఇచ్చేసావు 10 minutes. నో మోర్ క్వశ్చన్స్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. సే అబౌట్ యువర్ ఫస్ట్ లవ్. నో వన్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. కరెక్ట్ ఏజ్ ఏంటి లవ్ లో పడ్డానికి? 18 తర్వాత మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఐ థింక్ 18 ఇస్ ద రైట్ ఏజ్. 18 కాదు, కొంతమందికి 25+ వచ్చినా మెచ్యూరిటీ ఎప్పటికీ రాని వాళ్ళని చాలా మందిని చూశాను. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నేను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? సింప్లిసిటీ, నో డ్రామా. ఎలాంటి అబ్బాయి కావాలి లైఫ్లో నీకు? చెప్తే ఫీల్ అవుతావు. ఫీల్ గానిలే, చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వరల్డ్లో అబ్బాయిలే లేరు, నేను ఒక్కడనే ఉన్నా. విల్ యూ మ్యారీ మీ? ఐల్ స్విచ్ టు డేర్. ప్రపోజ్ టు మీ. అంత పెద్ద ఎమోషన్ అసలు ఎమోషనే లేకుండా ఎలా చెప్తారు? డేర్ చేయలేదంటే పనిష్మెంట్ తప్పదు. ఏం పనిష్మెంట్? అశ్విన్. మామా, ఏమైంది? డేర్ చేయకపోతే పనిష్మెంట్ కంపల్సరీ కదా. ట్రూత్ ఆర్ డేర్లో నీకు తెలుసు కదా. యా, దట్స్ అ రూల్ అండ్ రూల్స్ కెనాట్ బి బ్రోకెన్. సో ఏంటి పనిష్మెంట్? టాటూ వేయించుకోవాలి. అది పనిష్మెంటా? ఓకే, ఏం వేయించుకోవాలి? యాక్చువల్లీ టాటూస్ విత్ నేమ్స్ హ్యావ్ సమ్ స్పెషల్ మీనింగ్. ఇన్ఫ్యాక్ట్ ఒకరి పేరు ఎందుకు టాటూ వేయించుకుంటారో తెలుసా? వాళ్ళకంటూ మన లైఫ్లో ఏదో ఒక వాల్యూ ఉండాలి, వాళ్ళ వల్ల మనకు ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ తెలిసి ఉండాలి. యా, నేమ్స్, బట్ ఫ్యామిలీ నేమ్స్ నాట్ ఇంక్లూడెడ్. ప్రేమించడం అంటే ఇవ్వడం ఒక్కటే అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ప్రేమని ఇస్తున్నాం అనే భావనని కూడా ప్రేమించడం అని. I'll go with this. What the fuck? You barely know him from 30 minutes. వాడి పేరేస్తావేంటి? Are you in your senses? Love గురించి అట్లీస్ట్ someone said some good things. I'm flattered by his ideology. So I'll go with this. That's a rule, right? Rules can't be broken. ఈ 2 టాబ్లెట్స్ ఇప్పుడు వేసుకో బాబాయ్. మిగతా అవి డాక్టర్ చెప్పినట్టు తిన్న తర్వాత వేసుకోవచ్చు. ఇక నుంచి టైంకి ఫుడ్ లోపలికి వెళ్ళాలి బాబాయ్. నువ్వు ఎటువంటి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మర్చిపోయాను, అలసిపోయాను అంటే కుదరదు, సరేనా? రేయ్, నా మీద ఇంత ఖర్చు ఎందుకురా?
నీ మీద కాదు బాబాయ్, నీ కోసం. నువ్వు ఎక్కువ ఆలోచించకు, నువ్వు రెస్ట్ తీసుకో, టాబ్లెట్స్ వేసుకో, మేము తీసుకొచ్చిన ఫుడ్ తిను చాలు, సరేనా? ఇక నుండి బాధ్యత అంతా నాది, తేజగాడి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మొన్న ఒకరు వచ్చారు కదా 35,000 ఇస్తా అని, వాళ్ళని 50,000కి తెగ్గొట్టా. నువ్వు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు బాబాయ్, నేను చూసుకుంటా కదా, నువ్వు ఆరాముగా ఉండు, టాబ్లెట్స్ వేసుకో. అరే తేజ, ఏంట్రా ఇవన్నీ? వాడు రాయుడు గీడంట బాబాయ్, వాడికి నచ్చి కావాల్సింది ఏది వాడి దగ్గర ఉండదు. ఒకవేళ ఉన్నా అది ఎన్నో రోజులు ఉండదు. దీని అమ్మ నాకే చదివచ్చు ఉంటే వాడి పుస్తకాలు నేనే చదివాను బాబాయ్. అయినా ఆశకి బాధకి మధ్యలో బతుకుతూ కూడా అసలు ఎలా ఉంటున్నాడు బాబాయ్ వాడు. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? అది నువ్వే చెప్పాలి బాయ్. చిటికలో చెప్పేస్తా సార్. ఓకే అన్నా, ఒకసారి బానెట్ ఓపెన్ చేయి. ఏంటబ్బాయ్, ఏమైందంటావు? ఏముంటది సార్, మనలాగే వీటికి కూడా అప్పుడప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి అంతే. అబ్బాయి, ఈ బుక్ ఇక్కడ ఉందేంటి? మావాడే సార్, మావాడే రాశాడు. అవును సార్, ఆ బుక్తో నాకు ఇప్పుడు పెద్దగా పని లేదు, మీకు కావాలంటే తీసుకెళ్ళచ్చు. ఇట్స్ ఓకే, మళ్ళీ చేస్తా. చెప్పు శాస్త్రి, నాకు ఈ రైటర్ ఎవరో అర్జెంటుగా తెలియాలి. ఇదెంత పనమ్మా, చిటికలో తేల్చేస్తా. నేను చాలా ట్రై చేశాను, ట్రై చేశాకే నీ దగ్గరికి వచ్చా. ఇట్స్ ఓకే. కలం కాగితంతో కన్న కలలలో నావెన్నో కళతో కూడిన కథలు. ఏముంది బుక్లో? ప్రేమకు సమాధానం. దేవా, ఓకేమ్మా, 3 రోజుల్లో నీ దగ్గర ఉంచుతాను, సరేనా? సరే. ఈ బుక్ రాసింది ఎవరా అని మా మనవరాలు ఇన్నాళ్ళ నుంచో వెతుకుతుందయ్యా. నేను చెప్పానా బుక్కులు చదివేటోళ్ళు ఇంకా ఉన్నారా అని? సర్లే, ఒకరున్నారని ఒప్పుకుంటానులే. అవును, ఇది నిజంగా నువ్వే రాసావా? అవును సార్. ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఏం చేయమంటారు చెప్పండి? ఏం అవసరం లేదులే, కానీ పక్కవాడి పేరుని కాపీ కొట్టేలా నువ్వేం కనబట్టలేదు. చూడు, రేపు నువ్వు మా ఇంటికి రా, నీకు పనే లేకపోతేనే. రేపేం పని లేదండి, కాకపోతే మిమ్మల్ని కలవడానికంటే. అరే డ్రైవర్, రేపు ఈసారిని మన ఇంటికి తీసుకురా. ఓకే? ఓకే సార్. చూడు, రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావు. ఓకే బాయ్. అన్నట్టు ఈ బుక్ నేను తీసుకెళ్తున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆనందం, బాధ రెండిటికీ అర్థాలు నేను ఈజీగా చెప్పగలనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం కన్నా కళలు వదిలేసినప్పుడు వచ్చే బాధ నాకు పరిచయం అయింది. ఆ కళనే మళ్ళీ వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం కూడా నాకు పరిచయం అయింది. హ్యాపీ బర్త్డే సారా. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ సారా. 1 minute.
అసలు దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మంచి కంటెంట్ ఉంది. దానికోసమే అన్నాను కదా నేను. ఇదిగో వచ్చేసాడు, చెప్పాను కదా ఇతనే. దేవా, ఇదిగో వీరు డైరెక్టర్ మహిపాల్ గారు. మూవీ తీస్తున్నారు, దానికి నేనే ప్రొడ్యూసర్ని. జస్ట్ నిన్ను కూడా పెట్టుకోమని చెప్తున్నాను, ఈ లోపు నువ్వే వచ్చావు. సార్ నేను సినిమా నాకేం అర్థం కావట్లేదు సార్. ఇతను నమ్మి మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అంటారా? ఇంతకు ముందుకు ఏమైనా రాసిన ఎక్స్పీరియన్స్ ఉందా? బుక్స్ రాశాను సార్. ఏ బుక్స్ కాదయ్యా, ఏమన్నా సినిమాకి రాస్తే చెప్పు. లేదు సార్. దేవా, నువ్వేం టెన్షన్ పడకు. మన సినిమాకు నువ్వు మాటలు రాయాలి అంతే. దానికి నీకు డబ్బులు ఇస్తాను, పేరు కూడా వేస్తాను. చూడండి, మీరేం వరీ కాకండి. ఎందుకంటున్నానంటే ఆల్రెడీ ఇతని టాలెంట్ని చూసి ఇతనితోటే రాయిద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ మోరవర్, మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పడద్దు అని చెప్తున్నాను అంటే ఆల్రెడీ మీకు భరోసా ఇస్తున్నది కూడా ఇంకొక రైటర్, నేనే. ఏం లేదు అంటే మనం డెసిషన్ తీసుకున్నాం అంటే సో వాళ్ళు క్యాపబిలిటీ ఉందా లేదా కూడా చూస్తాం. శశి, దేవా, ఇదిగో నీ ఫస్ట్ సినిమా అడ్వాన్స్ తీసుకో. సార్ టేక్ ఇట్. నేను ఇంకా వెళ్తాను సార్. దేవా, అరే అప్పుడే వెళ్ళటం ఏంటయ్యా? చూడు, నీకు ఒకరిని పరిచయం చేస్తాను. జస్ట్ ఎ మినిట్. చలో. సారా, ఒకసారి డ్రామా. 1 minute. సారా, నీకు చెప్పినట్టు కరెక్ట్గా 3 రోజుల్లో తీసుకొచ్చాను. నీకు నచ్చిన పుస్తకానికి పేరు పెట్టింది ఇతనే. మాట్లాడుతుండండి.
నేనెప్పుడు వినే అందరి నోటి మాట ఒకటే, అందని తార, అందుకోలేని తార. కానీ నాకు మాత్రం ఆకాశంలో ఒక తార, నా జీవితంలో ఒక తార. తనే ఇప్పుడు నన్ను తాకిన సారా. Before, I loved his writing, but now I love him.